நாமத்தை கூட மயம்படுத்தலாம். இப்போ கூட ஆரம்ப ஜெபமாக நம்ம மத்தியில் இருக்கிற பாஸ்ட் அம்மா அவங்க ஆரம்ப ஜெபம் ஓப்பனிங் ப்ரேயர் பண்ணுவாங்க. స్తోత్రం 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 స్తుతి 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 రాజాది రాజా స్తోత్రం. నేను అల్ఫా ఒమేగా స్తోత్రం. నేను అప్రంచి పాదములు కలిగిన వాడా స్తోత్రం. నేను ధవలనుడా 10,000 అతికాంక్షణుడ నీ పరిశుద్ధ వరుసలోని ఆఖరి చివరి రక్తపొట్టు కార్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కోసం ఎంతగానో శ్రమ పడ్డారు ప్రభు. మా కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజడే తిరిగి లేచినందుకు వందనాలు తండ్రి. ప్రభా స్తోత్రం. నాయన గొప్ప దేవుడు, సజీవుడా, శక్తిమంతుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వ సృష్టికర్త, సర్వాధిపతి, నీకే మహిమరాజా, నీకే ఘనత నాయన, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ ప్రార్థన నైనా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నా మహిమ జరిగించండి తండ్రి. రావాల్సిన నీ ప్రియమైన బిడ్డల టయానికి నడిపించండి రాజా. మేమందరం కొన్ని ఆలయంలో ఉన్నప్పుడు నైనా ప్రభా స్తోత్రం, మా ప్రవర్తన మేము జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి అయినా. అయ్యా నీ ఎందుకు భయము భక్తి కలిగి జీవించే వరకు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీ దైవ సేవకుల్ని మీ సులువు చాటున మరుగుపరచుకోండి రాజా. మాకు సరిపడ వర్తమానం దయచేయండి అయినా ప్రభా స్తోత్రం. అయినా నీ యొక్క వాక్యం పట్ల మేము అత్యాశక్తితో ఆసక్తి కలిగి మేము వినులాగిన కృపను దయచేయండి తండ్రి. ఈ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామ మహిమార్థమై జరిగించమని యేసతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. தேங்க்யூம்மா. இந்த நேரத்தில் கூட ஒரு பாடலை பாடி ஆண்டு நாமத்தை மகிமைப்படுத்தலாம். நீ உண்டே నాకు చాలా యేసయ్యా, నీ వెంటే నేను ఉండాను యేసయ్యా என்ற பாடலை பாடி ஆண்டு நாமத்தை மகிமைப்படுத்தலாம். నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు మోచి వేసినా, ఆశలు అనగారినా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు మోచి వేసినా, ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో కాదుల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేమియో కాదుల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ஹல்லேலூயா. ஆண்டவர் நல்லவர். இந்த நேரத்தில் கூட தேவனுடைய வார்த்தையை கேட்க இருக்கிறோம். நம்ம மத்தியில் இருக்கிற பாஸ்டர் முன்னாடி வந்து தேவனுடைய வார்த்தையை கொடுப்பாங்க. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామము ఘనపరచబడి మహింపరచబడుచుండగా ప్రియులారా, చక్కటి పాట పాడుకున్నాము. యేసయ్య ఉంటే ఏం చాలు? దేంతో చాలు మనకి? యేసయ్య ఉంటే చాలు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ పాట పాడిన వారు? నిజంగానా? యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ మాట చాలు, నీ చూపు చాలు. నిజంగా ఈ యొక్క దేవుని యొక్క వాక్యము చాలా బలమైంది, విలువైంది డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, భూమి ఆకాశము మాసిపోయిన అంటే గతించిపోయిన దేవుని మాటలు మాత్రము ఎప్పుడు కూడా గతించవు, ఎప్పుడు కూడా క్రొత్తగానే ఉంటాయి దేవుని మాటలు. అంటే ఇది దేవుని మాట, ఇది మాసిపోయే మాట కాదు, ఇది పాతదైపోయే మాటలు కాదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 12, 13, 14 వచనాలను మాత్రమే, జస్ట్ 3 వచనాలను చదువుకుందాం ఈ రోజున. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనము దగ్గర నుంచి. యేసు ప్రభు వారు మరి ఇక్కడ యెరూషలేము పట్టణంలోనికి వచ్చాడని, పురవీధుల్లోనికి వచ్చాడని మనం అందరం కూడా నేర్చుకున్నాం కదా ప్రియులారా. ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అనేటువంటి రీతిలో యేసు ప్రభు వారిని రాజుగా వారు అంగీకరించారు. యేసు ప్రభు వారు రాజు అని ప్రకటించబడ్డాడు.
యేసు ప్రభువారు మరలా ఆ పట్టణంలో నుంచి బేతని అనేటువంటి గ్రామానికి వెళ్ళటం జరిగింది. ఎక్కడికి వెళ్ళాడు? బేతని అనే గ్రామానికి. 12వ వచనంలో చూసినట్లయితే, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునే తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలు. దేవుడి తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కోసము దీవించునుగాక. ప్రియులరా, యేసు ప్రభువారు ఇక్కడ ఆ యెరూషలేము పట్టణంలో నుంచి బేతని అనేటువంటి ఒక గ్రామానికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టు, దాన్ని ఫిగ్ ట్రీ అంటారు. మీలో ఎంతమంది చూశారు? మొన్న బ్రదర్ శాశ్వత తెచ్చిచ్చాడు నాకు అంజూరపు కాయలు. మీకు తెలిసిన మన దేశంలో అది చాలా తక్కువగా ఉంటాయి, అంటే వెరీ రేర్గా ఉంటుంది. ఎక్కడన్నా ఎస్టేట్లో కానీ అట్లాంటి చోట ఈ యొక్క అంజూరపు చెట్టుని పెడతారు. కానీ పాలస్తీనా దేశంలో, ఇస్రాయేల్ దేశంలో ఈ యొక్క అంజూరపు చెట్లు రోడ్డు పక్కన, వారి పెరడ్లోనూ ఇంటి ముందర రోడ్డు ప్రక్కన కనపడుతూనే ఉంటాయి. అంటే కామన్ ఫుడ్ అంటారు. ఎవరైనా కూడా ఆకలిస్తే వెళ్ళి పెరుక్కొని దాన్ని తినొచ్చు. సో యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టును దూరం నుంచి చూశాడు. ఆయన ఆకలేసింది. నార్మల్గా వెళ్ళి ఆ కాయలు కోసుకొని తిందాం అన్నట్టుగా వెళితే ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి, లోపల మాత్రము పండ్లు లేదు. చాలా ఆశ్చర్యం కదా. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు దాని ఆకులు ఉన్నాయి కానీ పండ్లు లేవు. అయితే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. అందుకు ఆయన, ఇక ఎన్నటికి నీ పండ్లు ఎవడనూ తినకుండును గాక అన్నాడు అని చెప్పాడు. ఇది శిష్యులు విన్నారు. ఏంటి యొక్క పండ్లు యొక్క సారాంశం ఏమై ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానం చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫ్రూట్లెస్ ఫిగ్ ట్రీ? ఇక్కడ చెట్టు అయితే ఉంది కానీ ఫలాలు అయితే లేవు. ఉదాహరణకి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీలో ఇది న్యాచురల్గా తెలుసు. మీ ఇండ్ల ముందర మొక్కలు పెట్టుకుంటారు, మీ తోటల్లో వ్యవసాయం చేస్తారు, చెట్లు పెడతారు. ఏంటి, ఒక మాను పెట్టారంటే, ఒక మొక్క పెట్టారంటే ఏం ఆశిస్తున్నారు మీరు? దాని నుంచి పండు కావాలి. వెరీ గుడ్. మీరందరూ దమ్ముని చెప్పింది ఏంటంటే అది పండు అవ్వాలి. టమాటా మొక్క పెడితే ఏం రావాలి? యాపిల్ కాయ పెడితే ఏం రావాలి? మామిడికాయ మొక్కేస్తే ఏం రావాలి? బీన్స్ మొక్కలేస్తే ఏం రావాలి? క్యారెట్ వేస్తే కృష్ణప్ప ఏం రావాలి? క్యారెట్ రాకోకుండా కింద ఆకులు మాత్రమే వస్తే ఆకులతో మీరేం చేస్తారు? సో పండును ఆశిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు కూడా పండును ఆశించాడు. ఆ పండు లేనప్పుడు ఆ యొక్క మానుని యేసు ప్రభు వారు, నువ్వు ఎన్నటికి కూడా ఎప్పటికి కూడా నువ్వు ఫలించవు అని చెప్పాడు. ఎందుకు ఇలా చెప్పాడు? వై జీసస్ టోల్డ్ లైక్ దిస్ ట్రీ? ఎందుకు ఈ యొక్క పండుని నువ్వు తినకూడదని ఒక శపించినటువంటి మాటను అన్నాడు? కేవలము ఆ యొక్క చెట్టునే అంటున్నాడా అని కానీ ఆలోచించినట్లయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ ఆ చెట్టును బట్టి యేసు ప్రభువారు సంథింగ్, అంటే వేరే విధముగా ఏదో ఒక విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ కేవలం తన శిష్యులకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ద లార్డ్స్ డిజైర్ అని పెట్టాను నేను ఇంగ్లీష్లో, అంటే ఈ యొక్క ప్రభు యొక్క ఆశ. రెండవది చూసినట్లయితే ఆ ఆశతోటి ఆ మాను దగ్గరికి వెళ్తే ఆకులు మాత్రం ఉన్నాయి కానీ పండ్లు లేవు. ఇప్పుడు మీరేం చేస్తారు? మీ తోటలోకి వెళ్తారు, పొద్దున్నే వెళ్ళి పండు లేదనుకోండి, కాయ పడట్లేదు అనుకోండి, మీరేమవుతారు? సంతోషిస్తారా? మీకు బెజారు అవుతుంది. యేసు ప్రభు కూడా అదే చేశాడు. ఇక్కడ కనపడలేదంట, అది ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఆ యొక్క పండ్లు మాత్రం లేదు. సో జీసస్ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మూడవదిగా చూసినట్లయితే 13-14 వచనంలో యేసు ప్రభు వారు దెర్ ఇస్ అ డిక్లరేషన్, అంటే యేసు ప్రభు వారు ఇక్కడ ఒక జడ్జిమెంట్ని,
ఒక తీర్పుని ప్రకటిస్తున్నాడు. ఇక 3 విషయాలను, ఈ 3 వచనాల్లో నుంచి 3 విషయాలను మనం నేర్చుకోబోతున్నాము. నంబర్ 1 ఏంటంటే, యేసు ప్రభు వారు ఇక్కడ చూసినట్లయితే ఆకలి కొనినట్లుగా ఉన్నది. ఇదేంటి యేసు ప్రభు వారు ఆకలి కొనడం ఏంటి? ఆకలిస్తే మనకేమవుతుంది? మనకి డిజైర్ ఉంటుంది. ఏంటంటే ఏదైనా తినాలనిపిస్తుంది. మీకు ఆకలేసినప్పుడు మేము తినము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. న్యాచురల్గా మనందరం కూడా తింటాము. సో దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన 100% 100% ఆయన దేవుడు, 100% ఆయన పరిపూర్ణమైన మానవుడు. కానీ ఇక్కడ ఆకలేసింది ఆయనకి. మీరు బైబిల్లో చూసినట్లయితే ప్రియులరా, యేసుక్రీస్తు కూడా ఆకలిగా ఉన్నాడు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆకలిగా ఉన్నట్లుగా ఉన్నది. అదే మనం చదువుకున్నటువంటిది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు దాహం వేసింది ఆయనకి. యేసుక్రీస్తు వారికి దాహం వేసింది. యేసుక్రీస్తు వారు నొప్పి పడ్డాడు. మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్తలో 4వ అధ్యాయము యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆయన శ్రమ పడిన తరువాత, అంటే అరణ్యంలో శోధించబడిన తరువాత ఏమైందో చూసారా? ఇక్కడ 4వ అధ్యాయము మాథ్యూ చాప్టర్ 4:2లో ఈ విధంగా ఉంది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనెను అని రాయబడి ఉంది. సో హంగ్రీ ఈజ్ ఎ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. అవునా కదా? యేసుక్రీస్తుకి కూడా మానవ స్వభావితమైనటువంటి శరీరం ఉంది. ఆయన ఆకలిగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయన ప్రయాణం చేసి వచ్చాడు కాబట్టి ఆయన ఆకలిగా ఉన్నాడు. మీరు కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు దాహం అడిగాడు. ఎక్కడ? సిలువలో ఉన్నప్పుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఏమన్నాడంటే, నాకు దాహమేస్తుంది అన్నాడు. మొన్న 7 మాటల్లో ఒక మాట సిస్టర్స్ చెప్పారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు బాధపడ్డాడు. ఆయన నొప్పి తిన్నాడు. మీరు కానీ చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనములో అదేవిధంగా అదే ప్రవచనాన్ని, అదే మాటలను యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో కూడా రాయబడి ఉంది. యేసు ప్రభు వారు హీ ఎక్స్పీరియన్స్ ద పెయిన్, నొప్పి, బాధను అనుభవించాడు. భక్తుడైనటువంటి పేతురు గారు స్వయాన యేసుక్రీస్తు యొక్క శ్రమలను చూసినటువంటి ఆయన ఏమంటున్నాడో తెలిసిన, ఇక్కడ 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, 1 పీటర్ చాప్టర్ 2:21లో ఏమనుందంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. సో హీ నోస్ ద పెయిన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా మాట వింటున్నారా? యేసుక్రీస్తు ఆకలిగా ఉన్నాడు, యేసుక్రీస్తు దాహపడ్డాడు, యేసుక్రీస్తు బాధపడ్డాడు, యేసుక్రీస్తు వారు నొప్పిగా బాధించాడు. యేసుక్రీస్తుకి మానవులకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో, కోరికలు, ఆశలు, అవన్నీ కూడా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు ఆశలు ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే రండి మన మూలవాక్యంలోనికి వచ్చినట్లయితే, ఇక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ప్రయాణం చేసినప్పుడు ఏమయ్యాడో తెలిసిన, ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఏంటో తెలిసిన, మానును చూశాడు, అక్కడున్న ఆహారాన్ని చూశాడు, వెతికాడు. ఆ యొక్క ఆహారం ఏమన్నా దొరికిద్దామని చూశాడు. కానీ ఆ ఆహారము దొరకలేదు. ఈ రోజున కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తు మానవులను వెతుకుతూ ఉన్నాడు. టుడే ఆల్సో గాడ్స్ డిజైర్, ద లార్డ్స్ డిజైర్ ఈజ్ కంటిన్యూయింగ్. దేవుని యొక్క కోరిక మనుషులందరూ కూడా రక్షించబడాలనేదే దేవుని యొక్క చిత్తమై అన్నది. హల్లెలూయా. అందరూ కూడా, ఎవ్వరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బ్యాప్టిజం తీసుకొని దేవుని యొక్క మార్గంలో నడుస్తూ చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. దట్ ఈస్ ఎ గుడ్ డిజైర్ ద లార్డ్ హ్యాస్. మీకు అర్థమవుతుంది? అదొక ఆకలి. దేవునికి ఉన్నటువంటి ఆకలి ఏంటంటే, ప్రభువుకున్న ఆకలి ఏంటో తెలిసిన, మనం రక్షించబడాలని, మనము నీతిగా బ్రతకాలని, మనం యథార్థముగా ఉండాలని, మనము కూడా ఆ చెట్టులాగా ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
నువ్వు ఒక మొక్కను పెట్టి ఏ విధంగానైతే ఆశపడతావో, కోరుకుంటావో, అది ఎదగాలి, వదగాలి, ఫలించాలి, అభివృద్ధి పొంది ఫలాలు ఇవ్వాలని కోరుకుంటావో, దేవుడు కూడా ప్రతి మనిషి దగ్గర నుంచి, ప్రతి విశ్వాసి దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే నువ్వు నీతిగా ఉండాలని, నువ్వు యథార్థంగా ఉండాలని, నువ్వు ఫలించాలని, నువ్వు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎవరికి ఫస్ట్ సంకేతముగా ఉందంటే ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాలు పొందుకొని దేవుని యొక్క శాసనాలను పొందుకున్నటువంటి యూదులకు. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ దిస్ ఫిగ్ ట్రీ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయెల్. ఎందుకంటే యూదుల ద్వారా ఈ ప్రపంచమంతా కూడా యోదయాన్ని కేంద్రీకరణ చేసుకొని ఈ ప్రపంచమంతా కూడా స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది వెదజల్లాలనేది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. అందుకోసమే యూదులకు దేవుని యొక్క ప్రణాళికలు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీరు సర్వలోకానికి మీరు సాక్షులుగా ఉండండి, జీవము కలిగిన దేవుని గురించి మీరు ప్రకటించి ఫలించే వారిగా ఉండండి అని ఇశ్రాయేలీలకు ఈ యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? చేశారా? లేదు, వాళ్ళు తప్పిపోయారు. యోహాను సువార్త జాన్ చాప్టర్ 1:12 ఏమనుందో తెలిసిన 11 and 12 చదువుతారా? ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే 11, 12 వచనాలు కానీ చదివినట్లయితే ఇదిగా అంటున్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మీరు వింటున్నారా? బాగా వినండి. ఏమన్నంటే ఆయన స్వకీయులు ఎవరంటే యూదులు. సొంత జనాల దగ్గరకు వచ్చాడు, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని దేవుడే ఈ లోకానికి మానవ రూపంలో మెస్సయ్యలాగా యూదుల దగ్గరకు వస్తే దే డిడ్ నాట్ రిసీవ్ హిమ్ నాట్. మరి ఏం చేశారు? ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా ప్రియులారా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అంటున్నాడు. కానీ వీరు ఆ విధంగా లేరు. రెండవ మాటగా చూసినట్లయితే 13వ వచనం వెరీ ఇంపార్టెంట్. ద లార్డ్ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. వారు చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ చదువుతారా ఈ వచనాన్ని? 13వ వచనము. వారు దేవుని వలన పుట్టిన వారే గాని కాదమ్మా. 11వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే ఆకులు గల అంజూరపు చెట్టు, ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి జస్ట్ వెయిట్ అందరూ వినండి. గ్లోరియమ్మ జాగ్రత్తగా వినండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది ఈస్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే త్రోవలో వెళ్తున్నాడు, అంజూరపు చెట్టుని దూరం నుంచి చూస్తున్నాడు. వాక్యంలో ఏమనుందంటే అది కేవలం అంజూరపు చెట్టు కాదు, అది ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. చూడండి, న్యాచురల్గా జాస్తిగా ఆకులు ఉన్నాయంటే ఫలాలు కూడా ఉండాలి. అవునా కదా? మీరు గమనించండి, మీరు తోటలో వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ గమనించండి. అవునా? మీకు తోటలో ఆకులు ఉన్నాయంటే ఏమున్నాయి అర్థమో? అది బాగా పుష్టిగా బలముగా ఉంది, ఏరు బాగా లోపలికి పోయి ఆకుల ద్వారా ఆహారం ఇచ్చి పూలిచ్చి బడ్స్ అంటారు. అవునా? పూలతోటి ఆ తర్వాత కాయలు ఈడ్చేదిగా ఉంటుంది. మనం ఇది జనరల్గా మేము చూస్తూ ఉంటాం. ఆకులు లేవు అనుకోండి, దాంట్లో కాయలు లేవనే అర్థము. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ దూరం నుంచి చూస్తున్నాడు. ఒక మాట మీరు గమనించారు లేదో కానీ, ఈ యొక్క అంజూరపు చెట్టు ఫస్ట్ ఎక్కడ రాయబడి ఉందో తెలుసా? బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? అంజూరపు చెట్టు ఫస్ట్ ఎక్కడ రాయబడి ఉంది? ఫస్ట్ బైబిల్లో చెట్టు పేరు రాయబడి ఉంది. దెర్ ఇస్ ఎ నేమ్ ఆఫ్ ద ట్రీ, ద ఫస్ట్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద బైబుల్. ఏ చెట్టు పేరు రాయబడి ఉంది? దేవుడు అన్నీ చేశాడని ఉంది. ఇత్తనములు ఇచ్చు చెట్లు కలుగును కాకంటే అన్నీ కలిగినాయి, కానీ ఒక చెట్టు పేరు మాత్రం బైబిల్లో రాయబడి ఉంది. మంచి చెడులు తెలివినిచ్చేటువంటిది. ఓకే, అది తప్ప ఇంకొక చెట్టు పేరు ఉంది. ఏ చెట్టు తెలుసా? చదవండి, ఓపెన్ యువర్ బైబిల్, జెనసిస్ చాప్టర్ 3:7. దేవుడు తినవద్దన్న పండు వీళ్ళు తిన్న తర్వాత ఏమైపోయారో తెలిసిన వీళ్ళు పాపులైపోయారు. ఆదాము అవ్వలు వాళ్ళు భయపడి ఆకులు
పచ్చడి ఆకులు కట్టుకుంటున్నారు. ఏ చెట్టు నుంచి తీసుకున్నారో తెలిసిన వీళ్ళు అంజూరపు. చూడండి 3వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారందరి కన్నులు తెరవబడేను. వారందరి కన్నుల వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు. వినండి దీవెనమ్మ గారు, ఏ మాను ఆకులు? ఏ మాను? అంజూరపు. తమిళ్లో ఎన్నది బ్రదర్ అది? అత్తిలే, అత్తి పండు అంటారు. ఇక్కడ కూడా ఇది అంటారు మార్కెట్లో యాక్చువల్గా. చూసావా, ఇది తీసుకున్నారు వీళ్ళంట. పాపము చేసిన తర్వాత ఏం చేశారో తెలిసిన? ఏ మాను దగ్గరికి వెళ్ళారు? బాగా ఆకులు ఉన్నటువంటి ఈ యొక్క అంజూరపు మాను దగ్గరికి వెళ్ళి ఆ అంజూరపు ఆకులు తీసుకొని, మీరు చూసారు అంజూరపు చెట్టు ఎంత పెద్దగా ఉంటాయి ఆకులు? కొంచెం పెద్దగా ఉంటాయి. మన అరిటాకుల కంటే పెద్దగా ఉండవు, కానీ ఇట్లా పెద్దగా ఉంటాయి, కొంచెం మందముగా కూడా ఉంటాయి. ఈ యొక్క ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మొట్టమొదట చాలా మానులు ఉన్నాయి, కానీ ఏ మాను యొక్క ఆకులు వాళ్ళ శరీరానికి కప్పుకున్నారో తెలిసిన? బట్టలాగా అంజూరపు చెట్టు యొక్క ఆకులు కట్టుకొని ఏం చేశారో తెలిసిన? వాళ్ళ యొక్క మానాన్ని, వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవటానికి కట్టుకున్నట్లుగా ఉన్నది. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. అసలుకి ఏదేను తోటలోనే ఫస్ట్ ఆదాము అవ్వలు వాళ్ళ యొక్క నగ్నాన్ని కప్పుకోవటానికి ఎక్కడికి వెళ్ళారో తెలిసిన? దేవుని దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు మాను యొక్క తీసుకొని ఏమంటున్నారో తెలిసిన? వాటితో కాపాడుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క ఫిగ్ ట్రీ అనేటువంటిది వెరీ స్వీట్గా ఉంటుందంటారు. మరి కొంతమంది కసరగా ఉంటుంది, కానీ బట్ అది ఒక రైపింగ్ స్థితికి వచ్చినప్పుడు బాగా మంచిగా ఉంటుంది, చాలా ప్రోటీన్స్తో ఉండేటువంటిది. అంతేకాకుండా ఈ ఫిగ్ ట్రీ అనేటువంటిది ఫ్రూట్, ఈ యొక్క అంజూరపు పండు అనేటువంటిది మంచి విధేయతతో ఉన్న విశ్వాసులకు సాదృశ్యమై ఉన్నది. మీరు చదివినట్లయితే ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం ఎన్నో సందర్భాల్లో ప్రవక్తలు, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఎహెజ్కేలు ఇలాంటి గ్రంథకర్తలు అంజూరపు చెట్టును ఒక ఉదాహరణగా తీసుకొని ఇశ్రాయేలీలకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. అంటే చెప్తూ ఉన్నారు, మీరు కూడా మంచిగా ఫలించండి, మంచిగా అభివృద్ధి పొందండి అని చెబుతున్నాడు. 2వ వచనం చదువుతారా? 24వ అధ్యాయము 2వ వచనము. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బుగా ఉన్న అంజూరపు పండ్లుండెను. ఇక్కడ ఒక దర్శనం కలిగింది ఎవరికి? ఇర్మియాకి. ఏంటో తెలిసిన? ఒక గంపలోనైతే, ఒక బాక్సులోనంట మంచి అంజూరపు కాయలు ఉన్నాయి. ఇంకో దాంట్లో ఎవరిలా ఉన్నాయి? గబ్బుబట్టి అంజూరపు కాయలు ఉన్నాయి. ఈ రెండింటిని కూడా దేనికి సూచిస్తున్నాడంటే, మంచిగా ఉన్నటువంటి కాయలు ఈ యొక్క చెడిపోయినటువంటి అంజూరపు కాయలు ఎవరికి గుర్తుగా ఉందంటే, అవిశ్వాసులకు, అవిధేయతగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు సాదృశ్యముగా ఉన్నది. ఇంకా చూసినట్లయితే ప్రియులారా, ఇశ్రాయేల్ ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనము చదివినట్లయితే, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము కానీ మీరు చూసినట్లయితే, మీరు అండర్లైన్ చేసుకోండి. 13వ వచనము, ద్రాక్ష చెట్టును ఫలములు లేకుండునట్లును అంజూరపు చెట్టును అంజూరపు పండు లేకుండునట్లును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేనెలాగును పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చూసే అంటున్నాడు, అంజూరపు చెట్టు, ఫలాలు ఫలించినటువంటి చెట్టు ఇశ్రాయేలీలకు గుర్తయి ఉన్నది. వాళ్ళు స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండే ప్రపంచానికి అంతా కూడా ఈ దేవుని యొక్క వార్తను చెప్పవలసినటువంటి వారు. కానీ ఏమయ్యారో తెలిసిన? పైకి చూస్తే
ఏమున్నాయి? కాయలు ఉన్నాయి. సారీ, పైకి చూస్తే ఆకులు ఉన్నాయి. ఆకులు కూడా పచ్చగా ఉన్నాయి, దండిగా ఉన్నాయి, దిట్టగా ఉన్నాయి, గుబురుగా ఉంది. కానీ ఏమి లేదు బ్రదర్ మనోజ్, ఏమి లేదు, కాయలు లేదు. మీరేం చేస్తారు అట్లాంటి వాటిని? ఏం చేస్తారు? యేసు ప్రభువారు లూకా సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఉపమానం చెబుతున్నాడు. ఒక తోటలో అంజూరపు చెట్టు ఉందంట. దానికంట ఎరువేస్తున్నాడు, నీళ్లు పెడుతున్నాడు. యజమానుడు వచ్చి సంకన చేయబెట్టుకొని కాయలు ఉన్నాయి అని చూస్తే ఏమి లేవు, కాయలు లేవు. ఇప్పుడు ఆ యజమానుడు ఏమవుతాడు? చాలా బేజారు పడతాడు. ఆ పనివాడిని పిలిచి అంటున్నాడు, అయ్యా చెట్టు చూస్తే బాగా ఎదిగింది, ఆకులు చూస్తే పచ్చగా ఉన్నాయి, కానీ తినటానికి వచ్చేసరికి ఏమి లేవు, కాయలు లేవు. ఎందుకు ఇది? కొట్టేసేయి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. అంటున్నాడు, చూసారా ప్రియులరా, ఏమంటున్నాడో తెలిసిన? ఎందుకయ్యా ఈ యొక్క పొలం అంతా వేస్ట్ అయిపోవటము, ఈ స్థలం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, దీన్ని కొట్టే అంటుంటే ఆ యొక్క పనివాడు అంటున్నాడు, అయ్యా 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 ఇంకొక సంవత్సరము సమయం ఇవ్వు, దీనికి బాగా ఎరువు వేసి, దీన్ని ఏం చేస్తాను తెలిసిన, బాగా తవ్వి ఎరువు వేసి, దీనికి ఫెర్టిలైజేషన్ వేసి, మందేసి, దీన్ని బాగా కాస్తుందేమోనని చూస్తామంటున్నాడు. యేసు ప్రభు వారు ఈ చెట్టు దగ్గరకు వచ్చి చూస్తున్నాడు, కానీ ఫలాలు లేవు. ఫలములు లేకపోతే చాలా ఇబ్బంది, మనకిష్టం ఉండదు. యేసు ప్రభు వారు ఇంకోసారి ఉపమాన రీతిగా చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 1వ వచనం దగ్గర నుంచి కానీ చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ యేసు ప్రభువారు ఇంకొక రూపం అలంకారం చెబుతున్నాడు. ఎట్లయితే ఈ యొక్క అంజూరపు చెట్టు ఆకులుండి ఫలాలు లేకోకుండా ఉందో, అలానే ద్రాక్ష చెట్టు కూడా అది అంటుకట్టబడి ఏంటో తెలిసిన ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఒక్కోసారి చూసారా, ఈ యొక్క తీగల్లో ఎండిపోయిన తీగలు ఉంటాయి, వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే మిగతా తీగలు కూడా ఏమవుతాయో తెలిసిన, దాని యొక్క రోగం అంటుకుంటుంది. అందుకోసం యజమాని ఏం చేస్తాడంటే దాన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఏం చేస్తాడంటే బయటపడేస్తాడు. దాని ద్వారా ఏమవుతుందంటే ఉన్న తీగలు బహుగా ఫలిస్తాయి. హల్లెలూయా, అవునా కదా? అంతేకాకుండా ప్రియులరా, యేసు ప్రభు వారు ఇక్కడ ఇదే అంటున్నాడు. ఆయన చూసినప్పుడు అంట అక్కడ ఏమీ కూడా లేవు, ఆకులు తప్ప మరేమీ కూడా కనపట్టలేదు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు తెలిసిన, 13-14 వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ఇక్కడ అంటున్నాడు, అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది శిష్యులు విన్నారు. ఇప్పుడు ఏమన్నాడు తెలిసిన, యేసు ప్రభు అన్నాడు, నీ పండ్లు ఎవ్వరు తినుకోకుండా గాక అన్నాడు. డియర్ వన్స్, ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠం ఉన్నది. ఈ యొక్క అంజూరపు చెట్టు ఎవరో తెలిసిన, ఇశ్రాయేలీలకు, యూదులకు సాదృశ్యమై ఉన్నది. వాళ్ళు పైకి చూస్తే ఎలా ఉన్నారో తెలిసిన, బెంబాస్టిక్గా మతం అనే ముసుగులు దేనికి సాదృశ్యం అంటే మత. చూసారా మనిషి ఎట్లా ఎదుగుతున్నాడంటే దైవత్వం అనే ముసుగులో, మతం అనే ముసుగులో దేవునికి దూరంగా ఎదుగుతున్నాడు. మీకు తెలిసిన అలానే ఉంది. యేసుక్రీస్తు కాలంలో యూదులు ఎలా ఉన్నారో తెలిసిన, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సుంకర్లు, వీళ్ళందరూ కూడా చాలా నిష్ఠగా ఉంటున్నారు, ప్రతిష్ఠితగా ఉంటున్నారు. ఏంటో తెలిసిన, మతాలని వాళ్ళు కాపాడి రక్షించడానికి ఉంటున్నారే కానీ వారు ప్రజలకు జీవమార్గం గురించి మాత్రం చెప్పేవారిగా లేరు. వారు ఆటంకంగా ఉన్నారు. నేను అందుకోసం చెబుతున్నాను, మతము చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదం అంటే అది మీకు తెలుసో లేదో కానీ సౌల్ అనేటువంటి వాడు ఉన్నాడు. డూ యు నో ద స్టోరీ ఆఫ్ సౌల్ బిఫోర్ హీ బికమ్ ఏ పౌల్?
ఎలా వెళ్తున్నాడో తెలిసిన 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక చేతిలో అధికార పత్రం ఉంది, ఇంకో చేతిలో పవర్ ఉంది. ఈయన చేసేది ఏంటో తెలిసిన తన యోధా మతాన్ని రక్షించుకోవాలి, క్రైస్తవత్వాన్ని నాశనం చేయాలనే అధికారంతో వెళ్తున్నాడు. మీకు అర్థమవుతుందా? దమస్కు అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించాలని, అక్కడున్న వారిని పట్టుకొని తీసుకొచ్చి జైల్లో పెట్టాలని, సంపాలని, నువ్వు చంపినా కూడా నీ మీద కేసు ఉండదు అనేటువంటి అలాంటి అధికారం పొందుకున్నాడు ఈ యొక్క సౌలు. ఏ అధికారంతో వెళ్తున్నాడు తెలిసిన? మతము అనే అధికారంతో వెళ్తున్నాడు. యూదులు చేసినటువంటి పెద్ద పొరపాటు అదే. వాళ్ళ మతాన్ని కాపాడుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. యేసు ప్రభు వారిని చంపటానికి కూడా ఏంటో తెలిసిన, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని అరెస్ట్ చేయకముందు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఓహో చూడండి జనులందరూ ఇన్ని వెంబడిస్తున్నారు, అప్పుడు మన మతం ఏమైపోతుంది? అప్పుడు రోమీలు వచ్చేసి మన మతాన్ని స్వాధీనం చేసుకొని, మన పురాలను స్వాధీనం చేసుకొని, మన పట్టణాలను స్వాధీనం చేసుకొని మనల్ని ఏం చేస్తారంటే బానిసలుగా చేసేసుకుంటారనే ఒక భయాన్ని జనాల్లో సృష్టించారు. సో మతం ఎప్పుడు కూడా ప్రియులారా అలజడి సృష్టిస్తుంది. మతం ఎప్పుడు కూడా భయాన్ని క్రియేట్ చేస్తుంది జనాల మధ్యలో. ఈ యొక్క యోధా మతం జరిగింది అదే, మీరు చరిత్రలో చూడండి. సో మతం అనేటువంటి మత్తులో ఈ యొక్క యూదులు ఆ విధంగా ఉన్నారు యేసుక్రీస్తు కాలంలో. ఈ యొక్క చెట్టు దేనికి సాదృశ్యం అంటే, వాళ్ళు బయటకు చూస్తే చాలా మంచి బట్టలు వేసుకుంటున్నారు, బయటకు చూస్తే ఎట్లా ఉంటున్నారు? మత బోధకుల్లాగా ఉంటున్నారు. చూసారా? మీరు కానీ చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూసినట్లయితే జీసస్ వాజ్ స్కోల్డింగ్ ద ఫారసీస్ అండ్ సాదుసీస్. వాళ్ళని ఏ విధంగా చెప్పాడో తెలిసిన? సున్నము కొట్టిన సమాధుల్లారా అంటున్నాడు. మీకు తెలుసా సున్నం కొట్టిన సమాధి ఎట్లా ఉండిద్ది? సున్నం కొడితే పైకి ఎట్లా ఉంటుంది సమాధి? బాగుంటుంది, సిలువ వేసి ఉంటుంది, మంచి పేర్లు రాసి ఉంటారు, సిమెంట్ వేసి ఉంటుంది, పెయింట్ వేసి ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. దాని లోపల ఓపెన్ చేస్తే ఏముంటుంది? ఏముంటుంది? ఎవరు చెప్పరేంటి? మేము ఆడ పోలేదంటారా? మనందరం అక్కడికి వెళ్తే ఏం కడుతుంది? కంపు కొడుతుంది. ఈ యొక్క యోధా మతంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఆ విధంగా ఉన్నారు. పైకి చూస్తే ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ చేతుల్లో ఏంటి ధర్మశాస్త్రం ఉంటుంది, కానీ లోపల చూస్తే ఏముంటుంది? అసూయ, ద్వేషాలు, కలతలు, మత్సరము, కలతలు. చూసావా? ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ద్వేషము. నిజమైనటువంటి మార్గంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిన ప్రియులారా? ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు. ఎలా ఉంటారో తెలిసిన? ఒకసారి చదువుకుందామా? ఎలా ఉంటారంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము చూడండి. ఇక్కడ ఫలాల గురించి చెబుతున్నాడు. అయితే ఆత్మ ఫలమేమనగా, చూడండి ఇప్పుడు నువ్వు ఆర్ యు ట్రూలీ రిలీజియస్ మ్యాన్? నీకు నిజంగా నీ మతం అంటే నీకు గౌరవం ఉందా? నీ దేవుడు అంటే నీకు మర్యాద ఉందా? నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉన్నావా? అందరూ కూడా ఈ మాటలు వినండి. ఏ మతములోనైనా కూడా, ఏ వర్గంలోనైనా కూడా జీవమార్గం వెతికే వాళ్ళలో ఈ యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయో లేదో పరిశోధన చేసుకోవాలి. ఇక్కడ ఏదంటున్నాడు? అయితే అందరూ తీసారా బైబిల్? మీకు ఏ యొక్క లాంగ్వేజ్లో ఉన్నా కూడా అందరు తీయండి. గలతీయులు 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. చూడండి ఏముండాలి? ఏ ఫలం ఉండాలి నీకు? ఏ కాయ ఉండాలి? నువ్వు ఒక విశ్వాసివిగా, దేవుని నమ్మానని చెప్పేటువంటి బిడ్డవుగా నీకు ఏ ఫలం ఉండాలో తెలిసిన, ఏ కాయలు ఉండాలో తెలిసిన? ప్రేమ అనే ఫలం ఉండాలి. నువ్వు ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? నువ్వు ద్వేషం పెట్టుకొని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది మతము. ఇతరులను ద్వేషిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అదే మతము. మీకు అర్థమవుతుందా? చాలామంది వాళ్ళ మతాలను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మతాన్ని మనం రక్షించాల్సిన అవసరం లేదు. మనం ప్రేమ కలిగి ఉండాలి, ఆత్మ ఫలముతో ఉండాలి. ఏమంటున్నాడు? ప్రేమ,
సంతోషము, సంతోషము, సమాధానం, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళత్వము, దయాళత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి బాగా వినండి ఏమంటున్నాడు తెలుసు ఇక్కడ, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. హల్లెలూయా చెబుతారా? ఇక నియమం అనేటువంటిది ఏది కూడా లేదు. డియర్ వన్స్, ఏంటో తెలిసిన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. సమాధానంతో ఉంటున్నారా? బైబిల్లో ఉంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మీరు కానీ నేను దేవుణ్ణి నమ్మాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మీరు ఆటంకాలు పెట్టి మీరు సమాజంలో అలజడి సృష్టిస్తున్నారంటే మీరు సమాధానానికి కర్తలు కాదు, మనము దేవుని బిడ్డలం కూడా కాదు. వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ నేను చెబుతున్నాను. సమాధానము, దేవుడి సమాధానకర్త అయి ఉన్నాడు. నువ్వు కానీ దేవునితో సమాధానము ఉన్నట్లయితే తోటి వారితో కూడా సమాధానాన్ని పంచుతావు. అది ఒక ఆధ్యాత్మికమైన ఫలము. సమాధానము, ప్రేమ, సంతోషము. సంతోషం అంటే ఏంటి? అని నవ్వటం కాదు. చాలామంది డ్రమాటిక్గా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము హ్యాపీగా ఉన్నామని సమాజానికి చూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనసులో ఏముంటుంది? వ్యాకులత, బాధ, నొప్పి, పాపము. చూసావు, దాన్ని కవర్ చేసుకోవడానికి మనుషులు ఆ సంతోషం గురించి కాదు. దేవుడు ఉన్నట్లయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్న యోబులాగుంటావు. హల్లెలూయా చెబుతారా? యోబు ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే. అది నిజమైనటువంటి సంతోషం. భార్య వచ్చి అంటుంది దేవుణ్ణి దూషించి మరణము కారాదంటే ఏమంటున్నాడు తెలిసిన? పదండి అందరం కూడా చచ్చిపోదాం అనుకుంటారా అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుని వలన ఎప్పుడు సుఖమేనా, సంతోషమేనా, కష్టాన్ని అనుభవింప తగదా అని అన్నాడు. అలాంటి జీవితం కలిగి ఉండాలి. రెండవది అంటున్నాడు దీర్ఘశాంతము. శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. మీకు తెలుసా, కొంతమంది శాంతిమూర్తులు అంటారు, వాళ్ళకి టైటిల్స్ ఇస్తూ ఉంటారు, వీళ్ళు శాంతిగా ఉండేటువంటి వారని. శాంతే కాదు, దీర్ఘశాంతం ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు దేవుని బిడ్డవుగా ఉన్నట్లయితే ఇలాంటి ఫలాలు నీలో ఉండాలి. దీర్ఘశాంతము, దయాళత్వము, దయ చూపించమంటున్నాడు. దయగలిగినటువంటి వారు ధన్యులు, వారు దయను పొందుకుంటారని వాక్యంలో ఉంది. అంతేకాకుండా మంచితనము. వాక్యంలో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మంచితనము? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గుడ్నెస్? ఏంటది? మంచితనం యొక్క నిర్వచనం ఏంటో తెలిసిన? సహాయము చేయగలిగి ఉండే స్థితిలో ఉండి, ఇతరులకు ఒక మంచి కార్యము చేయగలిగే స్థితిలో ఉండి చేయకపోవటమే పాపము. నువ్వు చేయగలిగే స్థితిలో ఉండి చేయటమే మంచితనము. హల్లెలూయా. చూసారా ప్రియులారా? ఈ రోజున జనాలు ఎలా ఉంటారో తెలిసిన? ఒక పని చేయాలంటే వీడెవడురా, ఏ కులపోడు, ఏ మతపోడు, వీడు ఎక్కడోడు, ఇన్ని వర్గాలుగా ఆలోచించి అప్పుడు సహాయము పంపిస్తానికి ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఆలోచన చేయండి. అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనుషులందరినీ ప్రేమ కలిగి ఉండాలి. మన దేవుడు అందరినీ ప్రేమించేవాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు మంచితనము, విశ్వాసము. ఎప్పుడు నిలకడగా ఉండాలి దేవుని బిడ్డలుగా. విశ్వాసము, ఇంకేంటి? సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశలుంటాయి, నిగ్రహముతో ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పాడు, ఇలాంటి ఫలాలు యూదుల్లో ఆ యొక్క పైకి చూస్తే వాళ్ళు మతం అనేటువంటి ముసుగులో ఉన్నారు, పచ్చగా ఉన్నట్టుగా ఉన్నారు, కానీ ధనముతోటి, బలముతోటి, ఘనముతోటి ఉన్నారు, కానీ లోపల ఏమి లేదు, ఫలాలు లేవు. ఫలాలు లేవు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఎలా ఉన్నావు? క్రైస్తవత్వం అనేటువంటి పేరుతోటి, విశ్వాస అనే పేరుతోటి, చర్చికి వస్తున్నావు అనే పేరుతోటి, పైకి చూస్తే విశ్వాసివిగా, క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకొని ఉంటున్నావా? ఆ ఫలము నీలో ఉందా? యేసయ్య నిన్ను కూడా అడుగుతున్నాడు. ఒక రోజున నిన్ను కూడా ఫలాలు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఫలం ఇచ్చాడు.
ఆయన ఫలాన్ని కోరుకుంటున్నాడు. నీకు ఆ ఫలము కావాలి, నువ్వు ఫలించే కొమ్మగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన తలంతుల్ని నువ్వు మూసిపెట్టొద్దు, దాన్ని అభివృద్ధిపరచు. యేసుప్రభు వారు ఇశ్రాయేలీలకు అవకాశం ఇచ్చాడు, వాళ్ళు చేయలేదు. వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని మనకిచ్చాడు, అపాత్రులమైన మనకి. హల్లెలూయా. మీకు తెలిసిన ఈ రోజున యూదులు మెస్సయ్య అంటే నమ్మరు. ఈ రోజు వరకు కూడా టుడే అఫ్ కోర్స్ వాళ్ళకి ఫ్యూచర్ ఉంది, ప్రభు రెండో రాకడలో వాళ్ళు గుర్తిస్తారు, అది వేరే విషయము. కానీ ఈ రోజున దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని. అందుకోసం అంటున్నాడు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. బాగా వినండి. అతడు నీటి కాలువల వివరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. హల్లెలూయా. అంటే ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మీరు ఆచరించి పాటించి జీవ మార్గంలో ఉన్నట్లయితే మీ జీవితం ఒక మానులాగుంటుంది, ఒక పచ్చని మానులాగుంటుంది, ఒక నీళ్ళ ఒడ్డునున్నటువంటి మానులాగుంటుంది, ఫలాలు ఫలించే మానులాగా ఉంటారు. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టము? యేసయ్యా నన్ను ఫలాలు ఫలించే మానుగా ఉంచని కోరుకుంటున్నారా? అయితే ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నన్ను ఆ విధంగా ఉంచని అడిగితే ఆయన పెడతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా నీకు వందనాలు. మేము ఫలించే కొమ్మగా ఉండునట్లుగా సహాయం చేయమని. అంజూరపు చెట్టు పైకి చూస్తే ఆకులు ఉన్నాయి, కానీ లోపల చూస్తే ఫలాలు లేవు. ఈ రోజున కూడా తండ్రి మానవుడు ఆ విధంగానే ఉంటున్నాడు. పైకి చూస్తే మతం అనే ముసుగులో ఆచారాలు, సాంప్రదాయాలు, అయ్యో నిష్టలు, ప్రవిష్టతలు, ప్రార్థనలు తండ్రి ఇలాంటి అన్నీ చేస్తూ లోపల నాయన కుషించిపోతూ, లోపల ఉన్నటువంటి కలుషితము, కల్మషము తండ్రి అనేకమైనటువంటి పాప రుగ్మతో ఉన్నాడు. తండ్రి దయతో నాయన మమ్మల్ని క్షమించండి. విశ్వాసులుగా మేము నాయన ఫలించే బిడ్డలుగా ఉంచండి, ఆత్మ ఫలములు కలిగి బిడ్డలుగా ఉంచమని, ఈ చెప్పబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించున్నట్లుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం మళ్ళా ఒక సందేశంతో విందాము. అందరు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.